క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ డిఎస్ల భేటీ ముగిసింది. క్యాంపు కార్యాలయం నుంచి ఆయన నేరుగా నిజామాబాద్కు వెళ్లనున్నారు. అనుచరులతో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 6న అధికారికంగా డిఎస్ గులాబీ గూటికి చేరుతారని సమాచారం. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహ, కేసీఆర్ తో డిఎస్ భేటీ ముగిసినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాలేంటి? తరంగిణి, దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ జరిగింది. మొదట కేసీఆర్ డిఎస్తో పాటు కవిత, మరో ఎంపీ వినోద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే చివరి గంట మాత్రం కేవలం డిఎస్, కేసీఆర్ మాత్రమే ఇద్దరు ఆంతరంగికంగా చర్చించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి డిఎస్ పార్టీలో చేరడానికి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక కేసీఆర్ సమావేశం తర్వాత డిఎస్ మీడియాతో నేరుగా మాట్లాడినప్పటికీ ఆయన చెప్పిన సమాచారం ప్రకారం అయితే త్వరలోనే తాను పార్టీలో చేరుతున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా తనతో పాటు ఇంకా పార్టీలో టీఆర్ఎస్లోకి ఎవరెవరు వస్తారనే అంశం పైన 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ నెల 6వ తేదీన నిజామాబాద్లో జరిగే సమావేశంలో డిఎస్ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ నిజామాబాద్ వెళ్ళబోతున్నారు. ఆ రోజు జరిగే సాయంత్రం కార్యక్రమంలో అధికారికంగా డిఎస్ పార్టీలో చేరుతారని మనకు సమాచారం అవుతుంది. డిఎస్తో పాటు మరొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీని నుంచి వీడి టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఈరోజే కేసీఆర్తో భేటీ అవుతారని తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా డిఎస్తో పాటు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఎస్కి సంబంధించినంత వరకు ఆయనకు పార్టీలో ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా ఎలాంటి పదవి లేని అంశం పైన కూడా కొంత ప్రాథమికంగా చర్చ జరిగింది. రేపు కూడా మరొకసారి కూడా కొంత సమావేశం జరిగే అవకాశం ఉంది. డిఎస్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా, రాజ్యసభ ఇవ్వాలా, అదేవిధంగా పార్టీలో ఏదైనా ముఖ్యమైన పదవి ఇవ్వాలనే అంశం పైన కూడా కొంత జరుగుతుంది. ప్రస్తుతం పార్టీ సెక్రటరీ జనరల్ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. మొన్నటి వరకు కేశవరావు ఉండేవారు, ప్రస్తుతం ఆ పదవి లేదు కనుక డిఎస్కి ఆ బాధ్యతలు అప్పగిస్తారని కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి డిఎస్ చేరికకి సంబంధించి పూర్తిగా రంగం సిద్ధమైంది. అయితే డిఎస్ నేరుగా నిజామాబాద్కు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ డిఎస్కి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన అంశాలతో ఆయన మీటింగ్ పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి డిఎస్ ఆయన నివాసానికి వెళ్తారని మొదట కొంత ప్రచారం జరిగినా డిఎస్ మాత్రం నేరుగా నిజామాబాదే వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే కేవలం ఒక అర్ధగంట పాటు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొంతమంది ముఖ్యమైన తన అంచులతో ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తరగని మనం చూస్తున్నట్టుగా దాదాపు రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఎస్ కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేర్చడం ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్తో భేటీ అనంతరం డిఎస్ నేరుగా చెప్పారు తన పార్టీ నుంచి ఖచ్చితంగా చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే ముహూర్తానికి సంబంధించి సమయం అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కనుక 6వ తేదీ చేరుతారు, కానీ ఏ టైంలో చేరుతారు, ఎలా చేరుతారనే అంశం పైన మాత్రం 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీని వీడే ముందు డిఎస్ కూడా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. తాను ఎందుకు పార్టీని వీడుతున్నారు, ఏ పరిస్థితుల్లో వీడుతున్న అంశాన్ని పూర్తిగా ప్రజలకు వివరిస్తారని చెప్పి కూడా డిఎస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి డిఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక హెవీ వెయిట్గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం కానీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు లాంటి ఉన్నత పదవులు నిర్వహించారు. అలాంటి నేత టీఆర్ఎస్లోకి చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతమవుతుంది. నిజామాబాద్లో పార్టీ బలోపేతంతో పాటు తెలంగాణ జిల్లాల్లో కొంత మంచి ఇమేజ్ ఉన్న డిఎస్ వల్ల మనకు లాభం చేకూరుతుందనే భావనలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తరంగం. థ్యాంక్ యూ నరసింహారావు.